నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోతోంది. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి మద్దతుగా తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మోత్కూరులో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఏ మచ్చా లేనటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో సంబంధించినటువంటి ఉప ఎన్నిక ప్రచారం అంతా కూడా జోరుగా సాగుతూ ఉంది. కేటీఆర్ గారు కూడా నల్గొండ జిల్లాలో పర్యటన చేశారు. గ్రాడ్యుయేట్ ఓటర్లను అభ్యర్థించారు. దీంతోపాటు జిల్లా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు కూడా ఎక్కడికక్కడ బాధ్యతలు తీసుకొని ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పర్యటన చేస్తూ అన్ని సబ్బండ వర్గాలను కూడా కలుస్తూ ఉన్నారు. ఈరోజు తుంగతుర్తి నియోజకవర్గంలో తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ గారు ఓటర్లతో సమావేశమవుతున్నారు. ఈరోజు మోత్కూరులో మీటింగ్లో పాల్గొన్నారు. వారితో మనం మాట్లాడదాం. సార్, వాతావరణం కూడా ఎట్లా కనపడుతూ ఉంది? గ్రాడ్యుయేట్ ఓటర్లను కలుస్తూ ఉన్నారు, మేధావులను కలుస్తూ ఉన్నారు, ఏమంటున్నారు సార్? వాస్తవ పరిస్థితి మాత్రము నల్గొండ, ఖమ్మం, వరంగల్కి సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్స్ ఉప ఎన్నికలో చాలా అంటే చాలా మంచి వాతావరణం, పాజిటివ్ వాతావరణం. బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి ఆశీర్వాదంతో వచ్చినటువంటి రాకేష్ రెడ్డి గారికి 2-3 రకాల కారణాలు. ఒకటి, 5 నెలల క్రితం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి పొరపాటును సవరించుకునేటువంటి అవకాశం దొరకడం అనేటువంటిది ఒక అంశము. రెండవది, మీరు అన్నటువంటి అభ్యర్థుల విషయంలో పరిశీలించిన ప్రధానమైనటువంటి అభ్యర్థి 52 మంది పోటీలో ఉన్నప్పటికీ ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గతంలో ఇండిపెండెంట్గా పోటీ చేసిండు. కాంగ్రెస్ పార్టీని ఏం విమర్శించిండు, ఎంతమందిని బ్లాక్మెయిల్ చేసిండు, ఆయన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతమందిని బెదిరించినటువంటి అందరికీ తెలిసిన విషయమే. ఆయన మీద ఉన్నటువంటి 52-53 క్రిమినల్ కేసులు అన్నీ చరిత్ర తెలుసు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సచ్చీలుడు, నిజాయితీపరుడు, చదువుకున్న వ్యక్తి, ఎకనామిక్స్ మీద పుస్తకాలు రాసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అనుకొచ్చేటువంటి పుస్తకాలు రాసినటువంటి వ్యక్తి, చిన్న మచ్చలైనటువంటి నాయకుడు. బిట్స్ పిల్లలలో చదివి అమెరికాకు పోయి ఉద్యోగం చేసి ప్రజాసేవ కోసం వచ్చిండు. బట్ అల్టిమేట్గా అభ్యర్థి విషయంలో 100% ఏనుగుల రాకేష్ రెడ్డి బెస్ట్ అభ్యర్థి అవుతాడు, దాంట్లో చర్చనే లేదు. బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి అయితే రాకేష్ రెడ్డి పుట్టక ముందు నుంచి రాజకీయ ఉన్నాడు, పోటీ చేస్తాడు, తర్వాత మళ్ళీ కనపడకుండా పోతాడు, మళ్ళీ ఎన్నికలు ఉంటేనే పోటీకి వస్తాడు తప్ప ఆయన మాట్లాడే గొంతుగా కాదు, ఏ గొంతుగా కాదు. కానీ ఈరోజు మేము అంటున్నటువంటి మాట, ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీల పేరుతోని అబద్ధపు ప్రచారంతో, అసత్య ప్రచారంతో అధికారంలోకి వచ్చిందో వాటిని నెరవేర్చే పరిస్థితి లేదు. ఉద్యోగస్తులకు ఇచ్చిన మాట నెరవేర్చే పరిస్థితి లేదు. ముక్కు బిండి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని ముక్కు నేలకు రాపిచ్చి అవి కనీసం అమలు కోసం ప్రయత్నం చేయాలంటే ప్రశ్నించే గొంతుగా చదువుకున్న వ్యక్తి రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కేసీఆర్ నాయకత్వంలో మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి శాసన మండలికి రాకేష్ రెడ్డిని పంపించడని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. ఈ మోసపూరితమైనటువంటి లంగా దొంగల ముఠా నాయకుడైనటువంటి రేవంత్ రెడ్డిని నమ్మకండి. వాడు ఎంచుకునేటువంటి అభ్యర్థులు కూడా అంతా దొంగలే ఉంటారు. వాడు ఎంపీ అభ్యర్థి ఫోర్జరీ సంతకం చేస్తాడు, ఈరోజు ఎమ్మెల్సీ అభ్యర్థి బ్లాక్మెయిల్ చేస్తాడు. మరి ఎందుకో ఈ దొంగల ముఠా నాయకునికి దొంగలు ఎందుకు నచ్చుతారో నాకు అర్థం కాదు. ఈ దొంగలను తీసుకొచ్చి మా ప్రజల మీద ఎందుకు రుద్దుతున్నారు? దయచేసి ప్రజలారా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇలాంటి దొంగలను తరిమేయండి. రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పేటువంటి అవకాశం మీకు వచ్చింది. 3వ నెంబర్ పేరు మీద ఉన్నటువంటి ఏనుగుల రాకేష్ రెడ్డి గారి పేరు పక్కన 1వ నెంబరు మొదటి ప్రాధాన్యత ఓటును వేసి ఆయన గెలిపించడం ద్వారా రేవంత్ రెడ్డిని ఆయన చెంప మీద చెల్లుమని కొట్టినట్టుగా సమాధానం చెప్పినట్టయితుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సోషల్ మీడియాను నమ్ముకున్నాడు సార్. సోషల్ మీడియాలో జిమ్మికులు చేస్తున్నాడు, తన ఆస్తుల్ని ఇస్తున్నా అని చెప్పేసి కోమటిరెడ్డి చేతిలో పెట్టారు. ఇవన్నీ కూడా యువత ఎట్లా అర్థం చేసుకోవాలి? యువత ఎట్లా అప్రమత్తంగా ఉండాలి? అంటే ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పోయినసారి ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు మీరు ఛాయ్ తాగేటువంటి కాదు, 5 రూపాయలు 10 రూపాయలు ఒక పూట ఛాయ్ తాగుతున్నాను అనుకుని నాకు దయచేసి విరాళం ఇవ్వండి, నా ఫోన్ నెంబర్ కింద చెప్తున్నాను మాట్లాడాడు. అంటే అంత దీనస్థితిలో ఉన్నాను మాట్లాడాడు. ఇందాక మా మర్రానీలు చెప్పిన యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఆయన పరిస్థితి ఏ విధంగా ఉండేది, మా పక్క రూముల్లో ఉంటే మా జూనియర్ ఉండేవాడు, ఎట్లుంటుండే మనం చూసుకున్నాం. ఈరోజు నేను నాకున్నటువంటి 20 కోట్లు 30 కోట్లు 100 కోట్లు నాకు తెలియదు, కానీ ఎన్నో నేను ఇస్తా అంటున్నాను. మరి ఇడికి సంపాదించినావు, ఎట్లా సంపాదించినావు, ఎట్లా సాధ్యమైంది? 3-4 సంవత్సరాలే కదా నువ్వు పోటీ చేసి ఇప్పటికీ అయింది. అప్పుడు రూపాయలు లేని 2 సంవత్సరాల 20 కోట్లకి ఎట్లా వచ్చినావు, 2-3 కోట్ల కార్లు ఎట్లా తిరుగుతున్నావు అనేది ప్రజలు గమనిస్తారు కదా. కాబట్టి అమ్మాయిల ఫోటోలు మార్పింగ్ చేసి బ్లాక్మెయిల్ చేసి దగ్గర 52 క్రిమినల్ కేసులు పెట్టుకున్నటువంటి వ్యక్తి ఒక దిక్కు వైపు ఉన్నాడు. నికార్స్ అయినటువంటి ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకుడు ఒక దిక్కున్నాడు. ప్రజలు కూడా ఆలోచన చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఆయన చర్చలో లేడా సార్? అవతల పక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంటే ఆయన, బీజేపీ పార్టీ అభ్యర్థి అంటే ఆయన చర్చలో లేరు. మంచి వాతావరణం ఉంది. రాకేష్ రెడ్డి గారి గెలుపు ఖాయమైంది. వచ్చే అటువంటి ఓటర్ని మనం ఇంకా ప్రభావితం చేసి మనకు అనుకూలంగా ఓటేయించడం కోసం మన క్యాడర్ ఎట్లా పనిచేయాలనేది మాత్రమే మిగిలిపోయింది. సార్, టీఏగా గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి ప్రచారం అంతా కూడా జోరుగా సాగుతోంది. మేధావి వర్గం ఆలోచిస్తూ ఉంది, రైతులు ఆలోచిస్తూ ఉన్నారు, సబ్బండ్ వర్గాలు కూడా తమకు మద్దతు తెలియజేస్తామని చెప్తా ఉన్నారు. గ్రాడ్యుయేట్ సంబంధించిన నియోజకవర్గం పుట్టిన దగ్గర నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగురుస్తూ వస్తూ ఉంది. ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో కూడా గులాబీ జెండా ఎగరడం ఖాయమని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ గారు మనతో చెప్తా ఉన్నారు. ఓవర్ టు యూ.